మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి మరో వారసురాలు రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కుమార్తె అనూష పోటీ చేస్తారని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో అనూష బరిలో ఉంటారని ఆయన వెల్లడించారు. కుమారుడి స్థానంలో కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురావడం వెనుక బొత్స వ్యూహం ఏంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూషకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో, ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు ఫోన్ ద్వారా అందిస్తారు. నాయుడు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రౌలి. ఏదైతే బొత్స మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శాసనసభ పక్షనేత బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష రాజకీయ ఆరంగేటంపై అయితే ఒక స్పష్టత అయితే బొత్స సత్యనారాయణ ఇచ్చారు. ఆమె వచ్చే స్థానిక ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ బరిలో ఉంటారని కూడా ఆయన నిన్న జరిగిన మీడియాతో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కూడా కొనసాగిన ఈ సస్పెన్స్కి అయితే తెర తొలగినట్లుగా జరిగింది. గత ఏడాది కాలంగా అయితే బొత్స అనూష ఆ చీపురుపల్లి నియోజకవర్గంలో టెస్ట్ వేసి ఆమె రాజకీయంగా యాక్టివేట్ అయ్యారు. విస్తృతమైన పర్యటనలు, అలాగే కార్యకర్తలతో సమావేశాలు, సభలు వరుసగా పర్యటనలు చేస్తూ ఒక పొలిటికల్ మరో పక్క స్థానికంగా కూడా ఆమెను స్థానిక ఎన్నికల్లో నిలబడతారని కూడా 2 టాక్స్ వచ్చాయి. అయితే నిన్న బొత్స సత్యనారాయణ అయితే దీనిపై స్పష్టత ఇచ్చారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ గా పోటీ చేసేందుకు జడ్పీసీగా పోటీ చేసి తర్వాత చైర్మన్ రేసులో నిలబెట్టేందుకైతే తాము ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆయన స్పష్టత ఇవ్వడంతో దీనిపై క్లారిటీ వచ్చింది. అయితే రానున్న 29 ఎన్నికల్లో దీన్ని ఎట్లా చూస్తారు, దీనిపై కుమారుడు సందీప్ ఎట్లా ఆయన భవిష్యత్తుని ఎట్లా నిర్ణయిస్తారని కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికైతే బొత్స సత్యనారాయణ కుమార్తెను ఈ జడ్పీ ఎన్నికల్లో నిలబెట్టడానికి కారణాలపై కూడా రాజకీయ నాయకులు అయితే విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ కుటుంబానికి జడ్పీ చైర్మన్ పదవి అచ్చొచ్చిందని చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా ఆ పదవిలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం కొనసాగిన పరిస్థితి వచ్చింది. 2004లో బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ లక్ష్మి అయితే జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన సమీప బంధువు నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా కొన్నాళ్ళ పాటు అయితే జడ్పీ చైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ కూడా ప్రస్తుతం అయితే జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరైతే తమ కుటుంబం సభ్యులే ఎక్కువ కాలంగా జడ్పీ చైర్మన్ ని పదవిలో కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో తమ కుటుంబాన్ని కలిసి వచ్చే అంశంగా అయితే బొత్స సత్యనారాయణ కుటుంబం అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే తన కుమార్తెను కూడా ఇదే ప్రక్రియలో స్థానిక ఎన్నికల ద్వారా రాజకీయ ఆరంగేటం చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు స్పష్టం అవుతుంది. మరోపక్క థ్యాంక్ యూ నాయుడు.